యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా. కుటుంబంగా ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచావు ప్రభా, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు నాయన. యవ్వన కాలములో నా ప్రభా ఎలాంటి ప్రభావం నాయన, లోక ప్రభావాలు బిడల మీదకి రాకుండా సహాయం చేయండి అయ్యా. సపరేట్ రూమ్ ఉన్నా బాగుండేది, డిస్టర్బెన్స్ లేకుండా కాల్ లేకుండా పడుకునే పని. నీ పరిచర్య చేయాలి ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. బిడ్డల మన కాలంలోకి వచ్చింది నా ప్రభా. అయ్యా బిడ్డ ఎక్కడ మాయ మాటలకి లోబడకూడదు నాయన, లోకానికి లోబడకూడదయ్యా. సాతాను నా ప్రభా బిడ్డలో ఎక్కడ నాయన క్రియ చేయకోకుండా మీరు సహాయం చేయి. తప్ప మాకెవరున్నారయ్యా? అప్పుడే తెల్లవారిందా? ఇంకొంతసేపు ప్రార్థన చేస్తే బాగుండు. ఇంకొంతసేపు కునికి లోకము చూస్తే, యవనస్తులు చూస్తే బహు భయంకరంగా ఉన్నారు నాయన. అయ్యా తల్లిదండ్రులను మోసం చేసేవారిగా ఉన్నారయ్యా, అబద్ధాలు చెప్పేవారిగా ఉన్నారు నాయన, వ్యసనాలకు లోబడేవారిగా ఉన్నారు నా ప్రభు. అలా ఈ బిడ్డలు ఉండకూడదు నాయన. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. 1 hour later. A few hours later. హాయ్ రా, ఏంటి ఈరోజు ప్లానింగ్స్? ప్లాన్స్ ఏముందిరా, రోజు కాలేజ్కి ఏమి వెళ్తాం, వెళ్ళినా ఫిజిక్స్ సార్ కావాలి మనం పడలేం. పింకీ కూడా రావట్లేదు అండి ఈరోజు. వెళ్దాం రోజు ఎలా ఏర్పడితే ఇంటికి ఫోన్స్ వస్తుంది. ఏం వెళ్తాం బ్రో ఈరోజు? పైన పింకీ కూడా రాదంటున్నావు ఈరోజు. నైట్ తీసుకో ఈ రోజుకి. సరే మామ, రాకీరేమో కూడా వస్తారేమో చూద్దాం, కాల్ చేద్దాం. 5 కలిసి సెట్టింగ్ వేద్దాం. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు తెలియని నెంబర్స్ నుండి సిమ్ డియాక్టివేషన్, ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్, కేవైసీ అప్డేట్స్ లేదా మీ బంధువులు జబ్బు. హలో రాకీ బాయ్, చెప్పరా? ఎక్కడున్నా రాకీ బాయ్? బయట ఉన్నా. అదేంటి కాలేజ్కి వెళ్ళదా? లేదు, వెళ్ళా కాలేజీకి. సరే అలా అయితే మన స్పాట్ కార్డ్కి వచ్చేసి నువ్వు. సరే వస్తున్నా. మన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే సరే వచ్చే వస్తున్నా. కాలేజీ మీరు వెళ్ళలేదా? ఇంకేంట్రా సంగతులు? నిన్న సండే కదా, అన్న ఏం చెప్పాడు యూత్ మీటింగ్ లో? నీకేరా బాబు, నువ్వు సేఫ్. నాకు ఎటు తప్పించుకోవడానికి ఎటు లేదు. మా బాబు మందిరం విషయంలో అయితే మందిరం మానేడు, పేగ పిసికేస్తాను అంటాడు.
ఏమైంది మామ? మళ్ళీ అదే ముచ్చట్లు చెప్పాడు అన్నయ్య. సినిమాలు చూడకూడదు, ఫోన్స్ చూడకూడదు, హెయిర్ స్టైల్ చేయించుకోకూడదు, మొత్తం ఏ కదా, అందులో ఏముంది? అయ్యా ఇంకేం చెబుతాడు రా, అయ్యే రొటీన్. సర్లే మామ, ఈ ఎంజాయ్మెంట్ లో ఆ గోల్ ఎందుకు కానీ క్యారియర్లో ఏం తెచ్చావు? ఏముందిరా, నేను సండేగా ఎట్టు చికెన్ కూర మిగిలింది, చికెన్ కూర వేసుకొచ్చా ఇప్పుడు. అయితే మరి ఇంకేంటి మామ, మంచి స్టఫ్ తీసుకొచ్చావు. నేను తాగా, ఆ తాగంగా మిగిలింది ఉంది, అది క్వార్టర్కి పైనే ఉంది, దాన్ని కూడా తీసుకొచ్చా నేను. దాన్ని సెట్ చేసేద్దాం. ఎరా తాగుతావా? ఏ నువ్వురా. నేను చూస్తానికి వచ్చా అనుకున్నావేంది? నేను దానికోసం వచ్చింది అసలు. నువ్వురా. నేను తాగను రా బాబు, నేను మానేశాను. మొన్నెట్టనే మా బాబు తాగిళ్తే ఉన్నే స్మెల్ వచ్చిందని చిత్తగుడ్డు కొట్టాడు మా బాబు. అబ్బో, కావాలంటే కంపెనీ ఇస్తా మీకోసం, తాగనైతే తాగను. సరే తెద్దాం. తాగుతావా? కొద్ది తాగుతాలే, మరి బలవంతం చేస్తున్నారు కొద్దిగా. ఓకే అమ్మా, గ్లాసులు పెట్టండి. గట్టిగా. పోయిరా, నీకు పోస్తాలే మామా. రేయ్, నువ్వు పడిపోతావు. చూడు మామా. చాలు చాలు చాలు, ఎక్కువ చాలు. మామా, చికెన్ తేలేదా? చికెన్ తెచ్చా. మరి తీ. ఇగో బా, మొత్తం మనకేరా. ఆహా, ఏముందిరా మామా. నువ్వు తినవా చికెన్? తింటావా? సోడా పోసుకున్నారా మీరు? పోసుకున్నా. అలవాట్లేదు. సరే. చేర్స్ చేర్స్. అదిరా లైఫ్ అంటే ఎట్లా ఉండాలరా. బా, ఎట్లుందిరా? అసలు స్వర్గంలో తేలుతున్నట్టుంది నాకైతే. తీసుకోండి రా. ఆహా, ఎవడు కనిపెట్టాడో గాని మహానుభావుడు. వచ్చా ఏమని చెప్పాలరా దీని రుచి అసలు? మామా మెల్లిగా తాగురా. ఎంత ప్రేమించాను రా దాన్ని. మళ్ళీ మొదలెట్టారు. ఎంత ప్రేమించాను రా దాన్ని, పింకీ. అరే మళ్ళీ దాని గోల మొదలేసావేరా. నువ్వు దాని గోల మొదలెత్తే నేను నుంచి వెళ్ళిపోతా. మనం తాగే మూమెంట్ ఏంది నువ్వు చెప్పేయండి, నేను వెళ్ళిపోతా నుంచి. నా పింకీరా. నువ్వు ఆ మాటలు మాట్లాడితే వెళ్ళిపోతా నేను. మావా, నువ్వు నా ఫ్రెండ్ రా. ఆపరా రే, ఊరంతా బాగొడతావు. మీరందరూ నా ఫ్రెండ్స్ రా. అదిరా మనమే చాలురా. దాని నా పింకీ రా రే. దాని గోల ఆపురా అన్న. మామా,
నేను వెళ్ళిపోతా. నా ఫ్రెండ్స్ రా, ఆగురా. రాపు ఫ్రెండ్స్ రా. చక్కగా తాగుతున్నావు, ఏయ్ మాట్లాడమాట పోయి నువ్వు. ఇంకే నాదిరా. ఏయ్ అన్నావా? నాది. నీదేలేరా బాబు, అరవమాక. చెప్పానా? అరే నేను పోతున్నా. ఆగురా, ఇంటి రాదురా. వైస్ ప్రిన్సిపల్ గడేదిరా, నన్ను చదవమంటున్నాడు రాడు. ఎంత ధైర్యం రాడికి? నన్ను రా రే చదవమంటున్నాడు రాడు నన్ను. ఐ స్పీకింగ్, యూ ఈటింగ్ వాటర్. లిజన్ రే వీబీ, నన్ను చదవమన్నాడు వాడు. లిజన్ రే. అరే నువ్వు నన్ను కొడతావా? నేను ఎంత పెద్ద కాలేజీలో నీకు ఎంత ధైర్యం రా నీకు? నన్ను కొడతా అంటావు నువ్వు? లిమిట్ అది కాదురా. లిమిట్. కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు బే? ఏం చేస్తున్నావు బే? నన్ను కొడతాను ఏవేరా? అట్టా చెప్పురా వాడికి. ఏంట్రా భవ్య చూస్తున్నావు? భవ్య ఏందిరా? అదేలే భయ్యా. నీతో పాటు ఇంకా రానరా. పోరే రే. దర్శిల్ బ్రో, ముందుందా ఇంకా అయిపోయిందారా లక్కి? ముందుందో లేదో చెప్పరేంట్రా బాబు, నాకు సరిపోలే అసలు. ఎవరు చెప్పరేంద్రా, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. అట్లీ రే వీళ్ళేంటి ఎట్ట పడిపోయారా? కాలేజీకి ఏమో టైం అయిపోతుంది. లేపుదా అలా కాలేజీ టైం అవుతుందిరా. లేకుండా లేనిరా, బ్యాగ్ తెచ్చుకో, బ్యాగ్ తెచ్చుకోండి రా. లేనిరా, టైం కాలేజీ వెళ్తే టైం అయిపోతుంది. పాండిరా కాలే కాలే. రేపు బండి ఏది మంది? ఆగండి రా, నేను ఎక్కనండి. తప్పుకో. ఇదే నా బండి, మంది ఇదా ఇదా? ఎందుకు పడిపోతారు? పడిపోమాక. ఎదురా బండి, ఎదురా ఎక్కుదాంలే. ఇదేంది జరిగిపోతుంది బండి? రే ఏందిరా వెనకాల ఎక్కుతావు? వెనకాల టైర్ మీద ఎక్కుతావేరా? ముందల టైర్ మీద ఎక్కురా. అది తప్పుకో, తప్పుకోరా. ఎవరురా మీరు? లేకపోరా వెళ్దాం, కాలేజీ టైం అయిపోతుందిరా. ఎక్కుతాం ఎక్కుదాం. ఎక్కాము. అరే నువ్వేందిరా డోమ్ మీద కూర్చుంటావు? ముందర టైర్ డోమ్ మీద బండి ఎట్ట కలిద్దిరా? సరి కూర్చో, వెనకాల ఎక్కు. వెనకాల ఎక్కురా, కాలేజీ బండి. ఇంటికాడ మా బాబు కొడతాడు మామా. వెనకాల ఎక్కు. రే కాలేజీ టైం అయిపోతుంది. అరే రా 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 రా, టైం అయిపోతుంది రా, ఎక్కువ.
The next day. హాయ్ మామ, బైక్ వేసి రాలేదంటే? బైక్ వేసి రాలేదు కానీ వాళ్ళ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ఏముందిరా, మళ్ళీ రొటీనేగా. అయినా మర్చిపోయా, ఈ రోజు మన హీరో బర్త్డేరా, బీచ్కి వెళ్ళి వందే చిందేద్దాం. వేద్దాం మరి. బండి వేసి రాలేదుగా, మరి ఏదన్నా వెహికల్ మాట్లాడుకుందాం. వెహికల్ ఊరినే వచ్చింది డబ్బులు మరి ఇందాక కొట్లో వస్తా ఉంటే తీసేలే గానీ సైడ్ చేశాను. ఏదో వెహికల్ మాట్లాడుకుని మన ముగ్గురం కలిసి బీచ్ లో చిల్ అవుదాం మరి. గుడ్ జాబ్ మామా. ఇయ్యాలి బచ్చా పడవరా. అరే ఏంట్రా రాకీ బాయ్ లాగా ఉన్నాడు? రే చూడు మామ, రాకీ బాయ్ లాగా ఉన్నాడు. అచ్చా ఏంట్రా ఇవాళ కూడా మీరు బంక్ కొట్టారా? నాకు ఫోన్ చేయలేదు. కూడా చేయదు మామ. నా పని నుండి వచ్చానులే మామ. సెట్ కాల. ఏది మరి ప్లాన్? ఈ రోజు మన హీరో బర్త్డే, అందుకని బీచ్ లో చిల్ అవుదామని కాలేజీ బంక్ కొట్టి వచ్చాం. ఈరోజు మామూలుగా ఉండకూడదు, ఇచ్చి పడేద్దాం. చొక్కేయాలి, పిచ్చెక్కేయాల్సిందే. చొక్కలో నేను కూడా చిక్కుపోవచ్చా మామ? పాండి మనం వెళ్దాం, చొక్కలా మునుగుదాం. హలో హలో, మీరు దాసరి కోటి గణేష్ వాళ్ళ పేరెంట్సేనా అండి? అవునండి. నమస్తే అండి, నేను జూనియర్ ఇంటర్ కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే, చెప్పండి అండి. నా పేరు మౌనిక అండి, కాలేజ్ ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నాను నేను. చెప్పండి అండి. మీ అబ్బాయి ఈ మధ్య దాకా రెగ్యులర్ గా కాలేజ్ కి రాలేదండి. గత వారం నుంచి అయితే అసలు మీ అబ్బాయి కాలేజ్ కి వస్తున్నట్టు ఆనవాళ్ళే లేవండి. మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, స్టాఫ్ నుండి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి మీ అబ్బాయి గురించి. ఏమనండి? అది కాలేజ్ కి రావటం లేదు, అలా కంప్లైంట్స్ వస్తున్నాయి. 2-3 సార్లు మీకు ఇన్ఫార్మ్ చేసినా గానీ పేరెంట్స్ మీటింగ్ కి మీరు రాలేదు. నన్ను మీట్ అవ్వమని ఒకసారి లెటర్ పంపించినా గానీ మీరు నా దగ్గరికి ఏం రెస్పాన్స్ రాలేదు. మీ అబ్బాయికి టీసీ ఇచ్చేద్దాం అనుకుంటున్నామండి మేము. రేపు ఒకసారి ఫైనల్ ఛాన్స్ ఇస్తామండి. రేపు ఒకసారి వచ్చి మమ్మల్ని మీట్ అవ్వండి మీరు. ఓకే మేడం, వస్తామండి. నాకేం అర్థం కావట్లేదే మామా. ఈ రోజు మాత్రం ఫుల్ గా ఇచ్చి పడేయాలరా మరి. నిజంగా నువ్వు అన్నట్టుగానే చొక్కేయాలి, పిచ్చెక్కాలరా. ఈ విషయంలో మాత్రం తగ్గేది ఉండకూడదు మామ. ఏమంటావు? అంతే. నువ్వు మరి తీయండిరా. పోసేద్దామా? పోసే మరి. ఇగో మామా, గ్లాసులు పట్టు. చొక్కేయాలి, పిచ్చెక్కాల్సిందే. అలాగే మామా. ఏమన్నా టెస్ట్ ఉందిరా మామా. ఏయ్ ఉన్నాడ్రా. ఆవురా, ఇందాడు మనం కారులో వచ్చేటప్పుడు ఈడు అని చూడు, ఆడిని పింకీకి రా, నా పింకీకి పింపుల్ వచ్చింది అన్నాడు రాడు. ఎంత ధైర్యం రెడ్డికి ఇవాళ కొరికేళ్ళరా. నా పింకీకి పింపుల్ వచ్చింది అన్నాడు వీడు. ఎరా రాకే, నువ్వేం మాట్లాడారా రే? తమ్ముడు నీకు బాగా ఎక్కువేసిందిరా, రా అంటున్నావు నన్ను. అలాగే నిన్ను రా అనక రాజా అనాలరా. మరి రా రాజా అనాలరా అన్ని. రే మావా, పింకీ జోలికి వస్తే మాత్రం ఎవరినైనా సరే కొరికేస్తారా రే. నా పింకీ నాదిరా రే.
రాకే బా నేను ఎక్కడ ఉంటాను మా క్లాస్ లోనేమా కాదు కాదు బా అదే క్లాసులో మా ఏం వెళ్తున్నావు మా నువ్వు క్లాస్ లోనే ఉన్నా ఉండు సార్ చూస్తే తట్టున్నారు అడేంద్ర పడిపోయాడు వాళ్ళమ్మ ఫోన్ చేసినట్టుంది దొరికిపోతాం రా బాబు అందరం లేపు రండి లేపు వచ్చేస్తున్నారు ఎప్పుడే వస్తా స్టడీ 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 ఇక్కడ పోద్దామా వద్దు అటు పోదాం పింకీ నువ్వెప్పుడు వచ్చేవే నా కోసం పింకీ పింకీ గుజ్జులు ఎప్పుడు వచ్చేవే నువ్వు కాలేజీకి పోలేదా వసే పింకీ పింకీ నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి స్టడీ స్టడీ రే ఇంట్లో డౌట్ వచ్చిండిద్దిరా అందుకే నేను మేము ఫోన్ చేసి వస్తున్నది కాలేజీ నుంచి ఫోన్ వెళ్ళుండిద్ది ఇంటికి లేకపోతే ఎప్పుడు చేసేవాళ్ళు కాదుగా ఏదైతే అదైంది మా ఈరోజు ఇవాళ మన హీరో బర్త్డే హ్యాపీ బర్త్డే హీరో ముందు కూడా అయిపోయింది కదరా మా మరేంది టైం అవుతుంది ఎందుకు వెళ్దామా డౌట్ వచ్చినట్టుందిగా రాకి ఏంట్రా అప్పుడే అయిపోయిందా ముందు ఇంకొస్తుంటే బాగుండేదిగా అయిపోయిందిరా సర్లే పండి మనకు అసలే గోలు ఎక్కువ ఎవడొక్కడ కలిద్దాందా రండిరా ఎవడు దొరుకుతాడో చూడండి రా మామా నా బాటిల్ రా రే నా బాటిల్ రా అరే మామా అదేవాడు వస్తున్నాడు రా అని గెలుకుదా పదండి రా చూద్దాం ఆగురా 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 పల్లె ఏడ నుంచి వస్తున్నావురా నువ్వు నీకెందుకురా నీకెందుకంటారా నీ పెక్కుడు ఇంట్రా మీద కొత్తనా మావా రండిరా రే రే మావా రే అరే రండ్రా రే మావా రండ్రా రే మావాడు వెళ్ళిపోయినట్టున్నాడు ఇంటికి తీసుకెళ్దాంరా వాడు వెళ్ళిపోయలేరా వెళ్ళిపోయాడులేరా వెళ్ళిపోయాడు అయిపోయిందిలే ఆడికి పడిపోవాలి అలాగే ఆగండి రా ఏంది A few hours later. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మందు ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా ఈ డబ్బు అయిపోయిన తర్వాత మందు అయిపోయిన తర్వాత మన దగ్గర అవ్వలేదురా మావా అమ్మ మనం కాలేజీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఫోన్ చేయలేదురా ఈ రోజు ఏంటో ఫోన్ చేసిన కాడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా అసలుకే మా అమ్మకి నేను ఒక్కడే కొడుకునే మావా ఏదైతే అది అయింది మనం ఇంటికి వెళ్ళాల్సిందే తప్పు చేసాం కాబట్టి భరించాల్సిందే వాళ్ళు ఏది చేసినా పడాల్సిందే ఏదైతే అదైంది ముందు ఇంటికి వెళ్దాం భయపడ మాకు చెడిపోతున్నాయేమో నాకు భయం వేస్తుందిరా తర్వాత మన పరిస్థితి ఏందో అని కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి రే మావా ఏదైతే అయింది తర్వాత సంగతి తర్వాత ముందు మనం ఇంటికి వెళ్దాం అది వెళ్దాంపా ఏం భయపడమా నేను ఉన్నప్పా అలాగే మామ వేడి నీళ్ళు పెట్టు తలకాయ నొప్పి పుట్టిపోతుంది నాన్న ఇవాళ లేట్ అయింది
అసలే తలకాయ నొప్పి ఉందంటే నీ గోల్ ఏంది మళ్ళీ నాకు? ఇల్లు వేడి నీళ్ళు పెట్టి ముందు బండి వేసుకెళ్తానంటేనే వద్దన్నావు. మరి బండి వేసుకెళ్ళిపోతే ఇంతే అయితే టైం. మరి కాలేజీకి వెళ్ళావా? నీకు అంత డౌట్ అయితే రోజు నాతో పాటు కాలేజీకి రా, అక్కడ కూర్చోవచ్చి. ఆ రోడ్డు మీద బస్సులు, ఆ ట్రాఫిక్లు నేను ఎంత ఇబ్బంది పడుతున్నా నీకు తెలిసింది. రా నాతో పాటు కూర్చో. ఎక్కడరా అసలు నువ్వు కాలేజీకి వెళ్ళావే వాళ్ళు? వెళ్ళావా? ఎక్కడ నువ్వు కాలేజీకి వెళ్ళింది? ఎక్కడికి? ప్రిన్సిపాల్ మేడం కూడా ఫోన్ చేసింది. నువ్వు అసలు వెళ్ళలేదంట. ఫోన్లు వస్తుంటే ప్రిన్సిపాల్ మేడం టీసీ ఇస్తానని చెబుతుంది. అసలు నువ్వేం చేస్తున్నావురా? కాలేజీకి వెళ్ళకోకుండా నువ్వేం చేస్తున్నావు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నువ్వు? టీసీ ఇచ్చేదాకా వచ్చిందంటే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావురా? నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? నేను కాదు మా లోకేష్ గాడమ్మా. నేను మా కాలేజీకి వెళ్దామంటే వాడే అక్కడి నుంచి వచ్చి వద్దు 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 అని తీసుకెళ్తున్నాడు మా. నేను కాదు మా ఆడు దేంట్లో అన్న దూకమంటాడు. దూకుతావా? నీకు బుద్ధి ఉండాలా లేదా? రమ్మంటే నీకు బుద్ధి జ్ఞానం ఉందా అసలు? ఆడు రమ్మంటే వెళ్తావా? రమ్మంటే వెళ్తావా నువ్వు? ఛీ, నిన్ను కొట్టినావటే, కుక్కను కొట్టినావటే. నీకు వందనాలు నాయన, గొప్ప దేవుడు నాయన. అయ్యా, నువ్వు తప్ప మాకెవరున్నారు నా ప్రభువా? ఈ పరిస్థితులను చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. అయ్యా నా తండ్రి, విగ్రహారాధన వచ్చిన మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. నీ బిడలుగా, నీ సాక్షులుగా ఈ కుటుంబం నిలబడిద్ది అనుకున్నాను ప్రభు. నీ కోసము నాయన అయ్యా ఈ కుటుంబము ఒక సాక్షిగా నిలబడాలి నాయన. బిడలు చూస్తే నా ప్రభు నీకు వందనాలు. కోటి గణేష్ నా తండ్రి, నీకు నాయన స్తుతులు స్తోత్రాలు నా ప్రభు. ఆ బిడ్డ చేసే పనులు నాకు అర్థం కావట్లేదయ్యా. అయ్యా మీరు సహాయం చేయండి ప్రభు. ఆ బిడ్డ ఎక్కడ తిరుగుతున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఏమేమి కార్యాలు చేస్తున్నాడో నా ప్రభు నువ్వు చూస్తూ ఉన్న దేవుడు అయ్యా. నేనైతే బిడ్డ లేని చోటకల్లా వెళ్ళలేను, కానీ ఆ బిడ్డ వెళ్ళిన ప్రతి చోట నువ్వు ఉన్నావు కదా నా ప్రభు. బిడన మార్చయ్యా. ఏ చిక్కుల్లో చిక్కబడి ఉన్నాడో, ఏ బంధకాల్లో ఉన్నాడో ప్రభు, బిడను మీరు విడిపించండి అయ్యా. నువ్వు తప్ప మాకు విడిపించేవారు ఎవ్వరూ లేరయ్యా. నువ్వు తప్ప మాకు ఆధారం ఎవ్వరూ లేరు నా ప్రభు. మా నిరీక్షణ నువ్వేనైనా, మా ఆధారం నువ్వే ప్రభు. సహాయం చేయండి అయ్యా. ప్రిన్సిపాల్ కూడా చూస్తే నా ప్రభు అయ్యా మరి టీసీ ఇస్తారమ్మన్నారు నాయన. అయ్యా బిడ్డ భవిష్యత్తు మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, ఇప్పుడు టీసీ ఇస్తా, బిడ్డ చదువు పరిస్థితి ఏంటయ్యా? మీరు మాట్లాడండి బిడ్డతో నా ప్రభు. ఆ బిడ్డని నాయన చెడు వ్యసనాల నుంచి, చెడు అలవాట్ల నుంచి మీరు విడిపించండి అయ్యా. మీరు విడిపించగలిగిన గొప్ప దేవుడు నా ప్రభు. అయ్యా బిడ్డ హృదయాన్ని నా తండ్రి మీరు మార్చండి అయ్యా. బిడ్డ హృదయాన్ని మీరు మార్చండి తండ్రి. ఆ ప్రిన్సిపాల్ హృదయం కూడా మెత్తన చేయండి అయ్యా. టీసీ ఇవ్వకోకుండా వారిలో మీరుండి సమాధానపరచండి నా ప్రభు. అయ్యా మీరే మాకు సహాయం చేయండి అయ్యా. సమాధానకర్తగా ఉండండి తండ్రి. నీకు వందనాలయ్యా. ఈ బిడ్డని సాక్షిగా ఉండాలయ్యా. నీకు పనికొచ్చే పాత్రగా ఉండాలి నా ప్రభు. అయ్యా నా జ్ఞానం అయితే పని చేయదు నాయన. నా జ్ఞానంతో నేను బిడ్డను బాగు చేసుకోలేను ప్రభు. మీరే నా తండ్రి ఆ బిడ్డను బాగు చేయండి అయ్యా. ఆ బిడ్డను మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. A few hours later. అసలు ఏంటి నా పరిస్థితి? అసలు నాకేం అర్థం కావట్లా. అసలు ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది? అసలు పొద్దున్న నుంచి నేనేం చేశాను? అసలు ఫ్రెండ్స్ తో తిరిగాను, కాలేజీ కూడా ఎక్కొట్టేశాను. ఆడేవిడో హీరో బర్త్డే అయితే నేను సెలబ్రేషన్ చేసుకోవడం ఏంది, తాగటం ఏంది? అసలు తాగటం వల్ల నాకేం ఉపయోగం ఉంది? అనారోగ్యం తప్ప. అసలు చదివింది కూడా గుర్తుంటలేదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. The next day. వందనాలయ్యా.
వందనాలమ్మా. కుర్చీలు వేసుకున్నాను. చెప్పండి అమ్మా. బాబు రోజు కాలేజీకి వెళ్ళట్లేదయ్యా, కాలేజీకి అని చెప్పి ఎగ్గొడుతున్నాడు. ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేశారు, టీసీ ఇచ్చి పంపించేద్దామని. చదువు ఎక్కడ పాడైపోతానని భయపడుతున్నాను అయ్యగారు. భయపడకమ్మా, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. దేవుని వాక్యం చేత వారి నడత సరి చేసుకుంటారు. ప్రార్థన చేయండి అయ్యగారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ చిన్న బిడ్డను బట్టి నాయన, యవనస్తుని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ యొక్క ఆధీనంలో ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఖచ్చితంగా ఎప్పుడైనా ఆశీర్వదించి బలపరిచి సహాయం చేయండి. ఎందుకంటే భయపడకము, నీకు సహాయం చేయవాడిని నేనే అంటున్నావు కాబట్టి ఈ బిడ్డ తొట్టిల్లకుండా నీ వాక్యము చేత బలపడినట్లు సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ దినము నుంచి నాయన నీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి ఆశీర్వదించి సహాయం దయచేయండి. ఈ చిన్ని ప్రార్థన పాసాన్ని చేర్చుకుని తగిన ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పడబాకమ్మా, దేవుడే సహాయం చేస్తాడమ్మా. ధైర్యంగా ఉండమ్మా. గెలిరండి. వందనాలు. 1 hour later. నమస్తే మేడం, గణేష్ వాళ్ళ పేరెంట్స్ అండి. నమస్తే అమ్మ, కూర్చోండి. మీ అబ్బాయి కాలేజ్కి అసలు సరిగా రావటం లేదు. చూడండి, 2 రోజులు వస్తే 4 రోజులు రావటం లేదు. ఈ విధంగా ఉంటే చదువు ఏ విధంగా సాగిద్దండి? రోజు వస్తున్నాడు మేడం వ్యాన్కి, ఇంటి దగ్గర క్రమంగానే రోజు వస్తాడండి, ఒక్క రోజు కూడా మానుకోడు. వస్తే ఏది అటెండెన్స్? రోజు వస్తున్నాడని చదువుతుంది. కాలేజ్కి అని చెప్పి ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? చూసుకునే లక్షణాలు ఏం కనిపించట్లేదు. కానీ టీసీ ఇచ్చేస్తా, వెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోండి మీ అబ్బాయిని. మీరు రిటర్న్స్ అంతా చూస్తామండి. రిమైనింగ్ ఎంత ఫీజు కట్టాలో చూసి చెప్తామో కట్టేసి టీసీ తీసుకొని వెళ్ళిపోండి. అలా అనమాట మేడం, అప్పు చేసి పిల్లలు ఫీజు కడుతున్నాం. ఒక్కసారి చూడండి మేడం, చదువుకుంటాడు. ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ లాస్ట్ ఛాన్స్ ఇస్తాను. మరి డైలీ కాలేజ్కి రావాలి, ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ ఛాన్స్. ఈసారి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అయిందంటే టీసీ ఇచ్చి పంపించేస్తా. ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవ్వు. ఓకే అండి. చాలా థ్యాంక్స్ మేడం. వస్తాం. Over 1 month later. నమస్తే మేడం. కోటి గణేష్ వాళ్ళ అమ్మనండి. బాబు ఎలా వస్తున్నాడు, చదువు ఎలా ఉందో ఒకసారి కనుక్కెళ్దామని వచ్చానండి. దాసరి కోటి గణేష్ వాళ్ళ పేరెంట్స్ అండి. ఈ మధ్య కంప్లైంట్స్ ఏం రాలేదండి మా స్టాఫ్ దగ్గర నుంచి. రెగ్యులర్ గానే వస్తున్నట్టున్నాడు. మా స్టాఫ్ ఒకసారి కాల్ చేసి కనుక్కుంటానండి. హలో
S2 దాసరి కోటి గణేష్ రిపోర్ట్ తీసుకోండి చెప్పండి అమ్మా, ఒక నిమిషం. ఓకే 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 అమ్మా, ఇవన్నీ నోట్ చేసుకున్నాను. వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు గణేష్ని పిలవండి అమ్మా. మీరు నా క్యాబిన్కి రమ్మని చెప్పండి అమ్మా. ఓకే అమ్మా. అసలు అర్థమవుతున్నాయా గణేష్? మీ క్లాస్ టీచర్స్ని అడిగి మార్క్స్ రిపోర్ట్స్ తీసుకున్నాను. అంతకు ముందుతో చూసుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అండి. మార్క్స్ బాగానే వస్తున్నాయి. కాలేజ్కి కూడా రెగ్యులర్గానే వస్తున్నాడు. అన్ని సబ్జెక్ట్స్లో బాగానే వస్తున్నాయి, కానీ మ్యాథ్స్లో కొంచెం తక్కువగా ఉన్నాం, కొంచెం వెనకబడి ఉన్నాం. మ్యాథ్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఓకే, నువ్వు ఇంకా క్లాస్కి వెళ్ళు. ఇయర్ కూడా చాలా మారింది మేడం. పంచువాలిటీ కూడా పెరిగింది. డిసిప్లైన్గా ఉంటున్నాడు. క్లాసెస్ వింటున్నాడు అంట. ఇదివరకు అంత గోల్ లేదంట. స్టాఫ్ నుంచి మంచి రిపోర్టే వస్తుంది అబ్బాయి గురించి. మీరు భయపడాల్సిన పని లేదు మేడం. కాస్త మెరిట్ లిస్ట్లోకి వస్తున్నాడు ఇప్పుడిప్పుడే. మంచిది మేడం. కొద్దిగా ఇంకొంచెం బాబుని పట్టించుకోండి. అసలు పాస్ అవుతాడో లేదో అని భయపడ్డాను. కొద్దిగా అప్పుడప్పుడు పట్టించుకుంటా ఉన్నాను. మీరు కూడా పిలిచి చెప్తా ఉండండి. ఈవినింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ పెడుతున్నామండి 6 to 7. కొంచెం ఏ సబ్జెక్ట్లో డల్గా ఉంటే ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయిస్తాము. మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే అబ్బాయిని రేపటి నుంచి ఉంచండి. సరే మేడం, క్లాసులకు కూడా పంపిస్తానండి. వెళ్ళొస్తాను. The next day. ఎంత కష్టమోచినా నిష్ఠురమైనను సాగదనయ్యా నా యవ్వనం